నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళరేవు మండలం పటవల గ్రామంలో కోరంగి వంతెన సమీపంలో అగ్నికుల క్షత్రియులకు ఓఎన్జీసీ సంస్థ ద్వారా అందించే పరిహార పంపిణీ కార్యక్రమ సభ. పుదుచ్చేరి కలెక్టర్ ఆదేశాలతో కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలోని ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ అధికారులు. తాళరేవు మండలం పటవల గ్రామంలో కోరంగి వంతెన సమీపంలో అగ్నికుల క్షత్రియులకు ఓఎన్జీసీ సంస్థ ద్వారా అందించే పరిహార పంపిణీ కార్యక్రమ సభ ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర, అమలపురం ఎంపీ హరీష్, మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, కాకినాడ శాసనసభ్యులు వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ చుక్కలి రామచంద్రరావు, నాగిరి నాగేశ్వరరావు, పొన్నమండ రామలక్ష్మి, జక్కల్ ప్రసాద్, టేకుమూరి లక్ష్మణరావు, దూల్పుడి బాబి, ఉంగరాల బూరిబాబు, కటాత్రిమూర్తులు, వార్డరేవు వీరబాబు, మందలగ్గంగా సూర్యనారాయణ మూర్తి, స్వామి, చెల్లి వివేకానంద, అశోకులు హాజరై ప్రసంగించారు. అనంతరం అగ్నికుల క్షత్రియులకు 145 కోట్ల చెక్కును ఓఎన్జీసీ ప్రతినిధుల నుండి మంత్రుల చేతుల మీదుగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అందించారు. ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మంది అగ్నికుల క్షత్రియులు అన్ని ప్రాంతాల నుండి భారీ స్థాయిలో తరలివచ్చారు. 4 మండలాలకు సంబంధించి ప్రజాప్రతినిధులు, పార్టీ మండల అధ్యక్షులు, కూటమి జనసేన బీజేపీ మండల అధ్యక్షులు అందరూ కూడా వేదిక మీద విచ్చేస్తున్నారు. వాళ్ళకు కూడా స్వాగతం తెలియజేసుకున్నాం. మరికొద్ది నిమిషాల్లో మనకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మంత్రివర్యులందరూ కూడా సభా అయినా సరే నిన్నే చంద్రబాబు నాయకత్వంలో 3 నిర్ణయాలు తీసుకున్నాం. రేపు బడులు తెరిచే ముందు ఏదైతే మాట ఇచ్చామో ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తామని, నీలాగా అందరికీ ఇస్తామని చెప్పి ఒక్కడికి ఇవ్వడం కాదు, ఇచ్చిన మాట ప్రకారం ఇంటిలో ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా రేపు బడి ప్రారంభోత్సవానికి ముందు నీ అకౌంట్ లో డబ్బులేసి స్కూళ్ళన్నీ కూడా తెరుస్తామని చెప్పి తెలియజేస్తాను. నేనే పెద్ద మొనగాడిని, నా వల్లే వచ్చిందని ప్రగల్భాలు పలికడమే కాకుండా రేపు 2019లో మీరు తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఓట్లు వేస్తే ఈ పథకం మీకు రాదని ప్రగల్భాలు పలికారా లేదా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే పథకాన్ని కొనసాగింపుగా మన ప్రభుత్వం ఆధ్వర్యంలో మీ అందరి అభిమాన నాయకుడు గౌరవ శాసనసభ్యుడు శ్రీ సుబ్బరాజు గారు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పెద్దలు గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, వేదిక పైన ఉన్నటువంటి మత్స్యకార నాయకులు, ఏ ప్రాంతం నలుచెరగల నుంచి విచ్చేసినటువంటి మత్స్యకార సోదరి సోదరీమణులారా, మీ అందరికీ నా తరపున, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మొన్న జరిగినటువంటి ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామంలాగా జరిగాయి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు పైన, ఎన్డీఏ కూటమి పైన అచంచలమైన విశ్వాసం, నమ్మకం పెట్టుకొని మీరందరూ అధికారాన్ని ఇచ్చారు. అధికారం వచ్చిందని ఒక పక్క
6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, రెండవసారి మంత్రిగా పనిచేస్తున్నాను. ఏదైనా ఒక ప్రభుత్వం మారితే గత ప్రభుత్వాన్ని కొనసాగించే కార్యక్రమం జరుగుతుంది. కానీ 2019లో ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజే ఈ రాష్ట్రానికి శని పట్టిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓట్లు వేయండి, ఈ పథకాలు అమలు చేస్తామన్నాం. ఓట్లు వేయండి, అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పాం. జగన్మోహన్ రెడ్డి మొత్తం తినేశాడని మేము మైకు పట్టుకొని మీకు ఉపన్యాసాలు ఇస్తే మీరు నమ్మరు. కష్టాలున్నా ఇబ్బందులున్నా ఒక పక్క ఆర్థికంగా బలం చేకూర్చుకుంటున్నాం. ఓఎన్జీసీ నష్టపరిహారం 5 నియోజకవర్గాల అగ్నికుల క్షత్రియులు మరి ఏదైతే వేటకెళ్ళే అన్ని కులస్తులు కూడా ఆ రోజు వేట నిషేధం టైంలో మీ అందరికీ కూడా మరి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఓఎన్జీసీ వారు గతంలో 2 సంవత్సరాలు ఇచ్చారు. మన ప్రభుత్వం రాకముందు మీరందరూ కూడా వర్క్ ఎన్నాళ్ళు జరిగితే అన్నాళ్ళు ఇవ్వాలని చెప్పి అందరూ మమ్మల్ని అడగటం, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళటం, మరి లాస్ట్ రోజు వరకు కూడా మీ అందరికీ కాంపన్సేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వేదిక ఏర్పాటు చేశాం. దానికి ముఖ్య అతిథులుగా మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు మరి వ్యవసాయ శాఖ మంత్రి, మరి మత్స్యశాఖ మంత్రి, మరి సహకార శాఖ మంత్రులు మాకు అత్యంత ఆప్తులు గౌరవనీయులైన పెద్దల అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా ఎక్సైజ్ అండ్ మైనింగ్ మంత్రివర్యులు పెద్దలు మాకు అత్యంత ఆప్తులు మరి కొల్లు రవీంద్ర గారికి, అదేవిధంగా మన స్థానిక మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రివర్యులు సుభాష్ గారికి, మరి పెద్దలు మా గురువర్యులు పెద్దలు యనమల రామకృష్ణ గారికి, మరి రాజప్ప గారికి, మరి పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు గారికి, మన కాకినాడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన నవీన్ గారికి, మన కాకినాడ శాసనసభ్యులు కొండబాబు గారికి, పెద్దలు చిక్కా రామచంద్రరావు గారికి, మరి మండపేట శాసనసభ్యులు కూడా మీ అందరికీ కాంపన్సేషన్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చాం. అదేవిధంగా ఈ రోజు మరి సుమారు 5 నెలల 15 రోజుల పాటు మీ అందరికీ కూడా ఈ చుట్టుపక్కల ఓఎన్జీసీ కానీ, రిలయన్స్ కానీ, గుజరాత్ కానీ, ఆయిల్ ఇండియా కానీ ఏ కార్యకలాపాలు జరిగినా మీ అందరికీ కూడా కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి ఏదైతే జిఎస్టీసీ ఓఎన్జీసీ టేకప్ చేసిందో ఆ టైంలో మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మరి మన ముఖ్యమంత్రి గారి చేత లెటర్ రాయించుకుని ధర్మేంద్ర ప్రధాన్ గారికి మన నాగేశ్వరరావు, నేను కలిసి బాబు గారు పెద్దలు ఆ రోజు ఎంపీగా మన పండు రవీంద్ర బాబు గారు ఆయన 2 పర్యాయాలు జిఎస్టీసీ నష్టపరిహారం చెప్పారు. ఆ పోరాటం వల్ల ఈ రోజు మీ అందరికీ కూడా ఈ సుమారు 795 కోట్లు మన 5 నియోజకవర్గాలకి డబ్బులు వచ్చినాయంటే నాకు పోరాటం వల్ల తప్ప మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దలకు ఆ రోజు నెలకి 9,750 రూపాయలని 30 రోజుల్లో 25 రోజులకి ఫిషింగ్ కట్టి మొట్టమొదటిసారిగా ప్రతి మనిషికి అని చెప్పేసి ఆ పోరాటం ప్రతిఫలాల వల్ల మనం దగ్గరగా 13 నెలల డబ్బులు 2 ఇన్స్టాల్మెంట్లో, అది కూడా ముందు 6 నెలల డబ్బులు ఇచ్చి మిగతా ఇవ్వకపోతే ఆ రోజు నేను మరలా ఢిల్లీకి మా పాండిచ్చేరి చీఫ్ సెక్రటరీని, మా పాండిచ్చేరి సంబంధించిన ఎంపీని, అలాగే మీ ముమ్మడివరం ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చిరాజు గారిని, నాగేశ్వరరావు గారిని, అలాగే కర్రీ చిట్టిబాబు గారిని కూడా తీసుకెళ్లి ఢిల్లీలో మీటింగ్ ఏర్పాటు చేసి 7 నెలల డబ్బులు ఇచ్చి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని లేటుగా అయినా సరే ఆ 7 నెలల డబ్బులు కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయాన్ని మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాను. ఇప్పటికీ కూడా నేను ఇంకా లాస్ట్ అమౌంట్ అనుకుంటలే, ఎందుకంటే ఓఎన్జీసీ కంపెనీ
చెప్పిన వారు ఇదే లాస్ట్ అని చెప్తున్నారు. కానీ భారత ప్రభుత్వం దీనికి ఆడిట్ అయ్యే భారత ప్రభుత్వం ఆడిట్ చేసిన తర్వాత ఏ రోజుకైతే పైప్ లైన్ కంప్లీట్ అయ్యిందని చెప్పిందో అప్పుడు వరకు కూడా ఈ ఓఎన్జీసీ డబ్బులు ఇవ్వాలన్న విషయాన్ని ఇక్కడ ఉన్న అధికారులు కానీ అందరూ కూడా మరి ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి నేను అందరికీ మనం చేస్తూ ఉన్నాను. ఇందులో మత్స్యకారులు అందరికీ డబ్బు వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. పొరపాటు, అందరికీ రావటం లేదు. ఆ రోజు కాకినాడ నియోజకవర్గం కానీ, రూరల్ నియోజకవర్గం కానీ, పిఠాపురం నియోజకవర్గం కానీ, అలాగే తుని కానీ ఆ రోజుల్లో మరి కొండబాబు కూడా ప్రజాప్రతినిధులు అప్పుడు లేకపోవడం వల్ల, సరైన పోరాటంలో మాకు అందుబాటులోకి రాకపోవడం వల్ల ఈ నియోజకవర్గాలు మాత్రమే వచ్చింది. గత నెల 22వ తారీఖున మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నా ఆధ్వర్యం, అలాగే రవీంద్ర గారు, అలాగే వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి మరి రికమెండేషన్ సబ్మిట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ వేటగాడు ఒక మొగ మీదనే కాకుండా ఇక్కడ మొగ మొదలు పెడితే కాకినాడ మొగ అవ్వచ్చు, లేదంటే బైరాపురం సంబంధించిన మొగ అవ్వచ్చు, నర్సాపురం అవ్వచ్చు, ఇచ్చాపురం అవ్వచ్చు, తడవచ్చు. వేటగాడు రాష్ట్రాల అద్దులు లేకుండా వేట చేస్తూ ఉంటాడు. అందుకని మొన్న నవంబర్ 22వ తారీఖున ముఖ్యమంత్రి గారిని, మీ చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా కలిసి ఒక రికమెండేషన్ ఇచ్చున్నాం. రాత్రి కూడా మరి రవిచంద్ర గారు అడిగితే మళ్ళా 2వ కాపీ కూడా ఇచ్చున్నాను. అదే కాపీని మన ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారుకు మినిస్టర్గా పనిచేస్తున్న అచ్చెన్నాయుడు గారికి, అలాగే ఫిషరీస్ కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రతి మత్స్యకారుడికి వాడు కాలువలో వేటాడినా, గోదావరిలో వేటాడినా, సముద్రంలో వేటాడినా ఆ వృత్తికి సంబంధించిన ప్రతి ఒక్క మత్స్యకారుడికి ఇవ్వాలి అన్నది ఈ సభాముఖంగా మా డిమాండ్. అదైతే 6వ తారీఖున అందరికీ కూడా బ్యాలెన్స్ అమౌంట్ అంతా మా ముఖ్యమంత్రి గారు వచ్చి వచ్చి చేస్తున్నారు. అలాగే నేను కొన్ని జీవోస్ అమెండ్మెంట్స్ కూడా పట్టుకొచ్చాను, మీ ఎమ్మెల్యేకి ఇవ్వబోతున్నాను. రాబోయే మరలా మార్చిలో మరి ఓఎన్జీసీ సంబంధించిన 2వ పైప్ లైన్ రాబోతుంది. ఎవరికైతే రాలేదో ప్రతి ఒక్కరికి కూడా వచ్చేలాగా మీ ఎమ్మెల్యే, అలాగే ఇక్కడున్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరితో పాటుగా మీ వ్యక్తిగా, మీ మనిషిగా, మీ కులస్తుడిగా నిలబడి అంతా కూడా నేను సాధిస్తామని చెప్పి 5 జీవోలు మార్పు చేసి తీసుకొచ్చాను. రాబోయే మార్చి ఏప్రిల్ నెలలో జరిగే ఓఎన్జీసీ వచ్చినా, రిలయన్స్ వచ్చినా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి వాడు కాలువలో వేటాడినా, గోదావరిలో వేటాడినా, చెరువుల్లో వేటాడినా, మామూలుతో వేటాడుతున్నా కూడా ప్రతి ఒక్కరికి రాబోయే పోరాటంలో మీ తరపు నుండి ఈ ప్రభుత్వం కూడా మనకు సహకారం తీసుకుని ఈ ప్రభుత్వాలు కూడా రాబోయే రోజుల్లో మనకు అండగా ఉంటానని మొన్న మేము వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అందుకని మిగతా కాన్స్టిట్యూన్సీలే కాదు, మత్స్యకారుడు అనుకున్న వాడిని ఒక అగ్నికుల సత్రుడే కాకుండా సబ్ క్యాస్ట్ 14 కులాల్లో ఏ వృత్తులు అయితే ఉన్నారో ఆ వృత్తుల్లో ఉండి దాని కనెక్టింగ్ ఏవైతే వ్యాపారాలు సంబంధించి చేసిన ప్రతి ఒక్కరికి కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి మనం అందరూ కూడా నడుం గట్టి పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే మరి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో మరి ఎక్కువగా గోదావరి పక్కని, సముద్రం పక్కని రాబోయే రోజుల్లో అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడానికి మీ ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే మీ డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే బీజేపీ ప్రభుత్వం కానీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా నష్టం జరిగేది ఒక మత్స్యకారుడికి మాత్రమే నష్టం జరుగుతుంది. ఇప్పటికీ నా వయసు 61 సంవత్సరాలు చూస్తే 50 సంవత్సరాలుగా చూసిన అనేకమైన మత్స్య సంపద అంతా కూడా నశించిపోతుంది. దానికి పొల్యూషన్ ప్రాబ్లం వల్ల ప్రతి డ్రైనేజ్లో కానీ, ప్రతి ఫ్యాక్టరీది కానీ వెళ్ళిపోవడం వల్ల జాతులు తరమరుగైపోతున్నాయి. అందుకని 2వ డిమాండ్గా మీ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాం, మేము మీ డెవలప్మెంట్ని ఎక్కడా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేయకుండా సపోర్టే చేస్తాం. కానీ ఆ ఏరియాలో ఉండే మత్స్యకార గ్రామాల్లో ఎంతైతే జనాభా ఉందో ప్రతి ఫ్యాక్టరీలో ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం ఇచ్చేలాగా రిజర్వేషన్ పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 2 చేస్తే మనకి చాలు. మిగతా ప్రభుత్వాలు అనేకమైన మంచి పనులు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది, ఇంకా చేస్తూ ఉంటారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిగా కమ్యూనిటీకి సంబంధించిన విషయాలే మాట్లాడి నేను 2 విషయాలు మాట్లాడి వెళ్దామని వచ్చాను. దయచేసి ఈ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, మీ అందరికీ కూడా మంచి పని చేసే ప్రభుత్వాలకి సహకారం అందించండి. అలాగే సహకారం అందిస్తున్న వాళ్ళకి ప్రభుత్వాలు కూడా పూర్తి సహకారం అందించండి.
చెప్పేసి కోరుకుంటూ మీ వ్యక్తిగా, మీ కులస్తుడిగా, మీ మల్లాడి కృష్ణారావుగా మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మొత్తం అన్ని జీవులు అలాగే కేసుకెళ్తుల్లో చేపలు పెంచుకోవడానికి ఉంది. అనేక రకాల మార్పులు వచ్చినాయి ఈ రోజున. ఆ మార్పులు కూడా మీరు ఉపయోగించుకొని యాటతో పాటు ఆ రెండు కూడా ఉపయోగించుకొని టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం పూర్తిగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది అనే సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు జంతో యానంలో జరిగే 21వ యానం ప్రజా ఉత్సవాలు 23వ పుష్ప ప్రదర్శన పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను అన్నింటినీ పరిశీలిస్తూ పూణే నుండి రప్పించిన మొక్కలను పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లడి కృష్ణారావు. యానంలో జరిగే 21వ యానం ప్రజా ఉత్సవాలు 23వ పుష్ప ప్రదర్శన పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను అన్నింటినీ పరిశీలిస్తూ పూణే నుండి రప్పించిన మొక్కలను పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లడి కృష్ణారావు.
కాదు, మనం దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎంత గ్రైండర్ అది ఎంత నీట్గా ఉంది. ఆ పండగకి అది వచ్చిన వాళ్ళు ఆ బీచ్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. ఇది కూడా ఇబ్బందులు బియ్యి. அதுக்கப்புறம் లాస్ట్లో లేడీస్ வந்து பார்க்கறதுக்காக வந்த లేడీస్ కూడా இந்த ట్రిప్ అది వెయిట్ ఉంటుంది. వచ్చేటప్పుడు 8th బొటానికల్ గార్డెన్ అండ్ ఇప్పుడు మీరు నామినల్ ప్రైస్ సేల్ ఎంత వచ్చింది అన్నది మనకి ఏమన్నా ఆడిట్లో ఏమన్నా ఇది ఉంటుందా? నేడు వృద్ధాశ్రమ ఆధ్వర్యంలో నిర్వహించే మన ఊరి శుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పిలుపునిచ్చారు. తన స్వగ్రామంలో ఏర్పాటు చేసిన కార్యకర్తలు నాయకుల సమావేశంలో మాట్లాడారు. దీనికి సంబంధించిన విషయాల్ని ఆయన మీడియాకు వివరించారు. నేడు వృద్ధాశ్రమ ఆధ్వర్యంలో నిర్వహించే మన ఊరి శుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పిలుపునిచ్చారు. తన స్వగ్రామంలో ఏర్పాటు చేసిన కార్యకర్తలు నాయకుల సమావేశంలో మాట్లాడారు. దీనికి సంబంధించిన విషయాల్ని ఆయన మీడియాకు వివరించారు. మందిని ట్రాక్టర్లతోటి అలాగే ఇది కాకుండా మొత్తం ఒక 25-30 స్ప్రేలు పెట్టి ఒక క్లీనింగ్ అయిపోయిన వెంటనే దోమలకు సంబంధించిన మొత్తం స్ప్రే చేసేలాగా, దాని తర్వాత ఒక 3-4 టన్నులు బ్లీచింగ్ పట్టుకొచ్చి మొత్తం ఫుల్గా కొట్టేలాగా ఇదంతా కార్యక్రమాన్ని ఒక రూపం తీసుకురావడం జరిగింది. రేపు ఉదయం 7 గంటలకి మన సిఎంసి బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అందరికీ వార్డుకు ఒక 500 మంది, మిగతా వాళ్ళందరూ కూడా పొద్దుట అక్కడ టిఫిన్ చేసి 8 గంటలకి ఏ ఊరికి ఎంతమందిని పంపాలి, ఎన్ని ట్రాక్టర్లు పంపాలి, ఏ విధంగా దానికి ఎన్ని స్ప్రేర్లు ఇవ్వాలి, ఎంత బ్లీచింగ్ ఇవ్వాలన్నది ఆ ట్రాక్టర్లో వేసి ఆ ఏరియాకి పంపడం జరుగుతుంది. మధ్యాహ్నం భోజనం మళ్ళా వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి అక్కడికే మన వెహికల్స్ లో మధ్యాహ్నం భోజనాలు వాళ్ళతో పాటు ఆ ఏరియాలో ఉండి దగ్గరుండి ఆ క్లీనింగ్ పనులు. ఎందుకంటే మీరు రేపు ఉదయం ఇక్కడికి మేము అక్కడ ఉంటాం, మా ట్రాక్టర్లు పంపించేయండి, లేబర్ పంపించేయండి అని చెప్పేసి మీరు చెప్పడం కాకుండా అట్లీస్ట్ ప్రతి ఏరియా నుంచి కూడా కనీసం 4-5 వచ్చి ఆ వెహికల్స్ ని, ఆ జనాభాని, అలాగే ఆ మెటీరియల్ ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని మీ ఏరియాలకి మీరు వెళ్ళిపోయిన తర్వాత. పి గన్నవరం నియోజకవర్గం అయినవెల్లి మండలం తొత్తరమూడి గ్రామం చిన్నపాలెంకు చెందిన 8 సఖీత్ 4 సంవత్సరాల బాలుడికి షెట్టి బల్జే హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు ఆర్థిక సహాయం చేశారు. బాలుడికి హీటర్ కాలడంతో బాడీ ఎదురు భాగం, వెనుక భాగం బాగా డ్యామేజ్ అయింది. 8 సాకేత్ 4 సంవత్సరాల వయస్సు అగ్ని ప్రమాదం గురై హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా షెట్టి బల్జే హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు ముమ్మిడివారం వారు వైద్య ఖర్చుల నిమిత్తం 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. షెట్టి బల్జే సామాజిక వర్గానికి చెందిన వారికి ఆపద వచ్చిన షెట్టి బల్జే హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు మేమున్నామంటూ తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఒకరికి వచ్చిన కష్టం 10 మంది పంచుకుంటే కష్టం చిన్నదవుతుందనే సంకల్పంతో ఇటీవల వివిధ ప్రమాదాల బారిన పడిన షెట్టి బల్జే కుటుంబ సభ్యులకు తమ వంతు మానవత దృక్పథంతో సహాయ సహకారాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు భవిష్యత్తులో ఎంతో మందికి ఉపయోగపడాలనే ఆశయంతో ముందుకు సాగుతున్న షెట్టి బల్జే హెల్పింగ్ హ్యాండ్ సభ్యుల్ని పలువురు అభినందించారు. కష్టకాలంలో తమను ఆదుకున్నారంటూ పలువురు కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెల్లుబోయిన శ్రీనివాసరావు, గోపాల రాజేష్, చెల్లుబోయిన నానిరెడ్డి, శ్రీమన్నారాయణ, కడలి నాగు, మట్టపర్తి సురేష్, వాసంశెట్టి ఫణి, రాయుడు, చిన్న, కుడుపూడి విద్యాసాగర్, మట్టపర్తి రామారావు, గుత్తుల నాగబాబు, కడలి భూపతి, ఇళ్ల కిషోర్ మరియు అయినవెల్లి మండల సర్పంచులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అయినవేలు మండలంలో వెలస గ్రామంలో ఒక కుర్రోడు చేతిలో బాంబు పెళ్తే 40,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా మొన్న నడుపూడి గ్రామంలో ఒక హృదయకరమైన సంఘటన ఏంటంటే చిన్నపిల్లలతో అనారోగ్యం పాలై తండ్రి మరణించడం జరిగింది. వారి చదువుల నిమిత్తం కూడా మేము ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అంటే ఇదంతా మన సంఘటితంగా మనం ఉన్నాం. ఎందుకంటే ఎవరికైనా మన కులంలో ఆపదొస్తే ప్రతి ఒక్కరు కూడా ₹100 నుంచి ₹1,000 వరకు ప్రతి ఒక్కరు ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి కూడా విలువైంది. ఈ రూపాయలు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కూడా ఈ గ్రూపులో లేని వాళ్ళు కూడా మీరు అందరూ కూడా యాక్టివ్ అయ్యి ఈ గ్రూపుల్లోకి వచ్చి మీరు కూడా మీకు తోచిన విధంగా ₹100 సహాయం చేస్తే భవిష్యత్తులో ఎవరికైనా సరే ఏ మారుమూల ప్రాంతంలో జరిగినా కూడా మనం దీన్ని మరింత వేగంగా చేయడానికి, ఎక్కువ మందికి చేయడానికి ఉపయోగపడుతుందని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తొత్తరమూడి గ్రామానికి చెందిన చిన్నపాలెంలో 8 సాకిత్ అనే బాబుకి అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని
మన సెట్టుపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ పెద్దలందరికీ తెలియజేస్తే దాన్ని చూసి ముమ్మడివరం సెట్టుపల్లి హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు స్పందించి సుమారు 25,000 రూపాయలు ఆ కుర్రవాడికి ధన సాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళ తరపున ఆ హెల్పింగ్ హ్యాండ్స్లో ఆ అమౌంట్ చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంచేతంటే ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు మన సెట్టుబెల్లి సంఘానికి చెందిన ప్రతి సోదరుడు తోచిన విధంగా స్పందిస్తే ఇంకా ఈ యొక్క మన ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు ఇంకా ఎక్కువ మందికి మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి ఈ సెట్టుబెల్లి హెల్పింగ్ హ్యాండ్ సభ్యుల్లో ఉన్న గ్రూప్లో ఉన్న సభ్యులందరూ కూడా తమ వంతు ఇంకా విరివిగా విరాళం అందించి ఇంకా ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగిన వాళ్ళకి మనం అందజేయడానికి మీరు దోహదపడాలని, సహకరించాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. పుదుచ్చేరి కలెక్టర్ ఆదేశాలతో కేంద్రపాలిత ప్రాంతమైన యానంలోని ఫ్లెక్సీలు తొలగించిన మున్సిపల్ అధికారులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసి ఫ్లెక్సీలను తొలగించాలని హెచ్చరించిన అధికారులు అయినప్పటికీ తొలగించకపోవడంతో రోడ్లపై ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపార సముదాయాల ఫ్లెక్సీలను అధికారులు తొలగించే చర్యల్ని చేపట్టారు. ఐపోలవరం మండలం కేశనకుర్రు పేర్రాజు చెరువు గ్రామంలో ఎస్ఏఎఫ్ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎస్ఏఎఫ్ సభ్యులు కేక్ కటింగ్ నిర్వహించి వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అలాగే మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. ఐపోలవరం మండలం కేశనకుర్రు పేర్రాజు చెరువు గ్రామంలో ఎస్ఏఎఫ్ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎస్ఏఎఫ్ సభ్యులు కేక్ కటింగ్ నిర్వహించి వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అలాగే మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. భారత తొలి మహిళా ఉపాధ్యాయులు అనగారిన మహిళల్లో అక్షర జ్యోతులను వెలిగించి ఆదర్శంగా నిలిచిన సావిత్రిబాయి పూలే 194వ జయంతి కార్యక్రమాన్ని ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఆవిడ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి ఆమె చేసిన సేవల్ని కొనియాడారు. విశాఖపట్నం నుండి కాకినాడ వరకు సముద్రంలో 150 కిలోమీటర్లు ఈత కొడుతూ కాకినాడ రూరల్ సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ కు చేరుకున్న సామర్లకోటకు చెందిన స్విమ్మర్ గోలి శ్యామల. ఎన్టీఆర్ బీచ్ లో స్విమ్మర్ శ్యామలకు స్వాగతం పలికిన పెద్దపురం ఎమ్మెల్యే చినరాజప్ప, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, కేఎస్పీఎల్ సీఈఓ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళరేవు మండలం పటవల గ్రామంలో కోరంగి వంతెన సమీపంలో అగ్నికుల క్షత్రియులకు ఓఎన్జీసీ సంస్థ ద్వారా అందించే పరిహార పంపిణీ కార్యక్రమ సభ. పుదుచ్చేరి కలెక్టర్ ఆదేశాలతో కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలోని ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.